విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రైతులకు సంబంధించి ఏ రైతు అయినా సరే, చిన్న రైతు, సన్న రైతు, దొడ్డ రైతు, ఏం సంబంధం లేదు. ఒక రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఎకరానికి 4,000 చొప్పున 2 పంటలకు, అంటే 2 సార్లు 4,000 చొప్పున 2 సార్లు సంవత్సరానికి గవర్నమెంట్ నేరుగా ఆయన ఖాతాలో వేస్తుంది. దానితోనే ఎరువులు మీరు కొనుక్కోవాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు వేసుకునేటువంటి ఎరువులు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేసింది. విప్లవాత్మకమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం. వాస్తవం మనం కూడా కొన్ని అనుకోవాలి. ఉద్యోగస్తులకు చేస్తున్నారు, వీళ్ళకి చేస్తున్నారు, అంగన్వాడీలకు చేస్తున్నారు, ఆయనకు చేస్తుండు, మరి రైతులను పట్టించుకుంటలేనటువంటి చిన్న భావన ఉండే రైతులకు. మనకు కూడా అనిపించింది, మేము కూడా పదే అనుకున్నాం. 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినా ఎందుకో మరి ఇంకా రైతులకు అది మాకేం చేయలేదు అనేటువంటి భావన వచ్చింది. అది అయ్యింది, అయినా కూడా ఎందుకు ఆ భావన ఉండే. నిన్నటి నిర్ణయంతో భారతదేశంలో ఎవరు తీసుకోలే. దాదాపు నిన్న చేసేటువంటి సూచాయ లెక్క ప్రకారం చూస్తేనే 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాదికి కావాలి ఎక్స్ట్రా బర్డన్. ఇప్పుడు రుణమాఫీ చేస్తే 4,000 కోట్లే చేసాం ఏడాది. దానికి మించి 6 నుంచి 7,000 కోట్ల రూపాయల భారం మీద పడ్డ రైతుల కోసం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నారు. మళ్ళీ మధ్యాహ్నం కనుక రేషన్ షాపులకు వెళ్ళి ఇచ్చుడు, పిఎస్సిఎస్తో ఇచ్చుడు, లేకపోతే మార్కెట్తో ఇచ్చుడు అనేటువంటి ప్రతిపాదనలు చాలా రకాలు కనపడ్డా మళ్ళీ మన దళారీ వ్యవస్థ రైతులను మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వద్దు డైరెక్ట్ నేరుగా రైతు అకౌంట్ని డబ్బులు ఇద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో 2018 మే నాడు నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంటే 10 ఎకరాల భూమి ఉంటే 40,000 రూపాయలు,